Right. The order and degree of the differential equation d square y by dx square plus dy by dx whole square plus x is equals to 0 అన్నాడు. సో ఫస్ట్ మనకి ఏంటి సార్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలంటే హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ ఏది ఉన్నదో అబ్జర్వ్ చేసుకోవాలి. సో dy by dx అంటే ఫస్ట్ ఆర్డర్, d square y by dx square అంటే సెకండ్ ఆర్డర్ కాబట్టి మనకి ఇప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ d square y by dx square కాబట్టి ఆర్డర్ ఏమున్నది సెకండ్. ఓకేనా, ఆర్డర్ సెకండ్. ఇప్పుడు డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి సార్. డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది హైయెస్ట్ డెరివేటివ్ టర్మ్ యొక్క హైయెస్ట్ పవర్. మనకు ఉన్నదే ఒక టర్మ్ d square y by dx square, దీనికి పవర్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఆర్డర్ 2 డిగ్రీ 1. సో ఏ ఆప్షన్ లో ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి. 2 and 1 1 and 2 అట్లా కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఏం అడిగిండు ఆర్డర్, తర్వాత ఏం అడిగిండు డిగ్రీ. సో 2 ఉండాలి, నెక్స్ట్ 1 ఉండాలి. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. చాలా సింపుల్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్. The general solution of the differential equation y into e power x dx plus y minus 1 into dy is equals to 0 అన్నాడు. దీన్ని ఇక్కడ మనం వేరియబుల్స్ ఆర్ సపరేబుల్ మెథడ్, x టర్మ్స్ అని ఒక సైడ్, y టర్మ్స్ అని ఒక సైడ్ తీసుకురండి అంతే. ఇటు చూడండి, y into e power of x dx ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ y minus 1 ఇటు వస్తే 1 minus y, రైట్, 1 minus y dy. ఇప్పుడు ఏం చేయాలి సార్, మనం ఎక్స్ టర్మ్స్ని వై టర్మ్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వైని ఇటు సైడ్ తీసుకొస్తే అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus y by y dy. ఓకేనా, సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకేమని రాసుకోవచ్చు సార్ మనం 1 by y మైనస్ y by y అంటే 1 dy. ఇప్పుడు ఏం చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y ఏమవుతుంది సార్ log y. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు y తోనంటే y ప్లస్ కాన్స్టాంట్ c. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయండి, మనకు కాన్స్టాంట్ని అటే ఉంచుకొని రిమైనింగ్ అన్ని ఇటు సైడ్ తీసుకురండి. ఏమవుతుంది చెప్పండి, ఇక ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇటు వస్తే ప్లస్ వై, తర్వాత ప్లస్ లాగ్ వై ఇటు వస్తే మైనస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. సో ఏ ఆప్షన్లో ఉన్నది అబ్జర్వ్ చేయండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు సి. ఫోర్త్ ఆప్షన్ సింపుల్ మెథడ్, వేరియబుల్స్ ఆర్ సపరేబుల్. ఓకేనా, రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సైన్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్ అన్నాడు. మనకి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ కండిషన్స్ ఏంటి సార్, ఈ డెరివేటివ్ టర్మ్ అండ్ y కి పవర్ 1 ఉండాలి, ఉంది. తర్వాత p అండ్ q మస్ట్ బి ఫంక్షన్ ఆఫ్ x లో ఉండాలి. ఈ dy బై dx కోఎఫిషియంట్ 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏం మల్టిప్లై చేసిండు, sin x ని మల్టిప్లై చేసిండు. కాబట్టి మనం ఏం చేయాలి, బోత్ సైడ్ sin x ని ఫస్ట్ డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి, sin x బై sin x అని అంటే dy బై dx ప్లస్ y ఇంటూ cos x బై sin x అని అంటే cot x, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు x sin x బై sin x అని అంటే x. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉంది. ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ లో బోత్ సైడ్ sin x ని డివైడ్ చేసుకుంటే dy బై dx ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్స్ టు x. ఇప్పుడు మన స్టాండర్డ్ ఈక్వేషన్ తోని కంపేర్ చేసుకుంటే dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q అంటే ఇగో ఇది p సార్, ఇగో ఇది q, రైట్. సో p అంటే ఏంటిది cot x, q అంటే ఏంటిది x. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx, p అంటే ఏమున్నది cot x dx. ఓకే, రైట్. సో ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x, cot x అంటే ఏంటిది cos x బై sin x. సో డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x అంటే log ఆఫ్ f ఆఫ్ x. f ఆఫ్ x ఏంటిది sin x కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x అంటే log ఆఫ్ sin x. ఓకే, సో ఇప్పుడు చేయండి, ఈ పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అని అంటే ఆన్సర్ ఏంటి సార్ సైన్ ఎక్స్. సో అప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది సైన్ ఎక్స్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. జనరల్ సొల్యూషన్ అంటే ఎక్స్ ఇంటూ ఐఎఫ్. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఏమున్నది చెప్పండి, రైట్. 1 సెకండ్, రైట్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది సైన్ ఎక్స్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ అని అంటే y ఇంటూ ఐఎఫ్, ఐఎఫ్ ఏంటి సార్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q అంటే ఏమున్నది ఎక్స్, ఐఎఫ్ అంటే సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది, ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది ఎక్స్, సెకండ్ ఫంక్షన్ ఏమవుతుంది సైన్ ఎక్స్. ఐలైట్ రూల్ ప్రకారం ఇదేమో ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ఇదేమో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్.
సో ఏ తర్వాత టీ కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఎప్పుడైతే ఆల్జిబ్రిక్ ఫస్ట్ ఫంక్షన్ అవుతుందో అంటే ఏటీ కానీ ఏఈ కానీ ఈ రెండు కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనం ఏ రూల్ యూజ్ చేసుకోవాలి సార్ అంటే బెర్నాలిస్ రూల్ని యూజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, బెర్నాలిస్ రూల్ని యూజ్ చేసుకోవాలి. బెర్నాలిస్ రూల్ అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, సెకండ్ ఫంక్షన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోని 1, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోని 0. ఇక సెకండ్ ఫంక్షన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఏమున్నది సార్? సైన్ ఎక్స్. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటిది? మైనస్ కాస్ ఎక్స్. అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ అంటే సైన్, ముందే మైనస్ అంటే ఏమని రాసుకోవాలి? మైనస్ సైన్ ఎక్స్, ఇగో ప్లస్ మైనస్ ప్లస్ క్రాస్. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. మనకి ఏం కావాలి? వై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చెప్పండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, రైట్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలి సార్? y మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అన్నాడు. ఆ ప్లస్ సైన్ ఎక్స్ని కూడా ఇటు సైడ్ తీసుకురండి. ఇక్కడ ఏమవుతుంది? y సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మనం ఒక్కసారి సైన్ ఎక్స్ని కనుక కామన్ తీసుకుంటే ఏమవుతుంది సార్? y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో మన క్వశ్చన్ కూడా ఏం అడిగిండు? y మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అన్నాడు, రైట్. y మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఏ ఆప్షన్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. చాలా సింపుల్ క్వశ్చన్, ఇక్కడ పెద్ద సాల్వ్ చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఒక స్టెప్ మాత్రం కరెక్ట్గా చేసుకోవాలి. సైన్ ఎక్స్ని డివైడ్ చేసుకుంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుపిపోతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ ఒకసారి చూడండి, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ ఎలా ఉన్నది సార్ అంటే మనకు mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0 టైప్ ఉన్నది. జాగ్రత్తగా చూడండి, ఇదంతా m, నెక్స్ట్ ఇదంతా n. mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 టైప్ ఉన్నప్పుడు ఫస్ట్ అది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా చెక్ చేయాలి. ఎగ్జాక్ట్ కావాలంటే కండిషన్ ఏంటిది? డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఫస్ట్ ఎమ్ని విత్ రెస్పెక్ట్ టు వై తోని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. డో ఎం బై డో వై అని అంటే డో బై డో వై ఆఫ్ ఈ పవర్ ఆఫ్ వై ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ సార్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ మనము వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్ని ఏంటిది? కాన్స్టాంట్స్. కాన్స్టాంట్ కాబట్టి నేను కాస్ ఎక్స్ని సైడ్కి రాసుకున్నా. ఇప్పుడు చెప్పండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ వై అంటే ఈ పవర్ ఆఫ్ వై, తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది సార్? 0. అంటే డో ఎం బై డో వై ఏమొచ్చింది? ఈ పవర్ వై ఇంటూ కాస్ ఎక్స్. సిమిలర్గా డో ఎన్ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ వై సైన్ ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు వై టైమ్స్ అన్ని కాన్స్టాంట్ అంటే ఈ పవర్ ఆఫ్ వై కాన్స్టాంట్. ఇప్పుడు చెప్పండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటిది? కాస్ ఎక్స్. అంటే రెండు సేమ్ వచ్చినాయా? ఈ పవర్ ఆఫ్ వై కాస్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ వై కాస్ ఎక్స్ అంటే డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వన్స్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని తెలిసినాక జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేసుకోవాలి సార్? ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx. సో mdxలో ఇక్కడ కండిషన్ ఉంటుంది. mdxలో mని ఏం తీసుకోవాలనంటే y టైమ్స్ని కాన్స్టాంట్గా కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ పవర్ ఆఫ్ y ప్లస్ 1 అనేది కాన్స్టాంట్ ఇంటూ కాస్ ఎక్స్ ఉన్నది. కాస్ ఎక్స్ డిఎక్స్ వీడికి అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy, nలో ఎక్స్ టైమ్స్ లేకుండా తీసుకోవాలి. ఎక్స్ టైమ్స్ లేకుండా తీసుకోవాలంటే ఉన్నదే ఒక టర్మ్, అందులో సైన్ ఎక్స్ ఉన్నది కాబట్టి ఇక ఎన్ అనేది ఏం తీసుకోవద్దు. సో 0 dy ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్? సి. ఓకేనా? ఎక్స్ టర్మ్స్ లేకుండా ఏదైనా టర్మ్ ఉన్నదా? లేదు కాబట్టి ఇక 0 dy ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు చెప్పండి, ఈ పవర్ ఆఫ్ వై ప్లస్ 1 అనేది కాన్స్టాంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి సార్? సైన్ ఎక్స్. ఓకే, ఇక ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు సి. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ ఉన్నది? ఈ పవర్ ఆఫ్ వై ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఓకే రైట్, నెక్స్ట్. ఓకే,
నెక్స్ట్ చూడండి, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్ y ఈజ్ ఈక్వల్ టు a బై ఎక్స్ ప్లస్ బి అన్నాడు. సార్ మనకి స్టాండర్డ్ రిజల్ట్ ఉన్నది ఫస్ట్ ఏంటి సార్, ఎప్పుడైనా ఆల్జెబ్రిక్ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ m ప్లస్ b ఇంటూ ఎక్స్ పవర్ n టైప్ కనుక ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి సార్, y2 మైనస్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ y1 ప్లస్ m n ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైనా సరే y ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ పవర్ m ప్లస్ బి ఎక్స్ పవర్ n టైప్ కనుక ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ y1 ప్లస్ mn ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది సార్, y ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ అంటే ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 అంతేనా, తర్వాత ప్లస్ b అనేది ఇచ్చింది కాబట్టి b ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 0. ఇప్పుడు కంపేర్ చేయండి, m ప్లేస్లో ఏమున్నది సార్ మైనస్ 1, n ప్లేస్లో ఏమున్నది సార్ 0. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి, ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ m అంటే మైనస్ 1 ప్లస్ n అంటే ఏంటి సార్ 0, నెక్స్ట్ ఇంకొకటి ఏమున్నది మైనస్ 1 ఇంటూ ఎక్స్ y1 ప్లస్ mn అంటే మైనస్ 1 ఇంటూ 0, 0 ఇంటూ సంథింగ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చెప్పండి సార్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ y2 మైనస్ 1 అంటే మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అంటే 2xy1 ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండిట్లో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఒక్కసారి ఎక్స్ని కామన్ తీసుకుంటే ఇంకేమవుతుంది సార్ మనకు xy2 ప్లస్ 2y1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఎక్స్ అనేది ఎలా 0 కాదు కాబట్టి ఇప్పుడు మనకి ఏం తీసుకోవచ్చు, xy2 ప్లస్ 2y1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏ ఆప్షన్ ఉన్నది చూడండి, xy2 ప్లస్ 2y1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, స్టాండర్డ్ రిజల్ట్ అసలు పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు. రైట్, నెక్స్ట్ the general solution of the differential equation log of dy by dx is equal to 3x plus 3y అన్నాడు. ఒక్క చిన్న స్టెప్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది, ఏం లేదు సార్, బోత్ సైడ్ ఒక్కసారి ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసుకోండి అంతే. లాగరిథం ఆఫ్ సంథింగ్ అడిగింది కాబట్టి అలా కాకుండా ఏం చేయండి సార్, బోత్ సైడ్ ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసుకోండి అంటే ఈ పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ 3y. ఓకేనా, రైట్. ఈ పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటిది, సంథింగ్ అంటే ఏమని రాసుకోవాలి ఇటు సైడ్, dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎలా ఉన్నది సార్, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఏమని రాసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఈ పవర్ ఆఫ్ 3x ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3y. ఇప్పుడు ఏం చేయండి సార్, వేరియబుల్స్ ఆర్ సపరేబుల్, సింపుల్గా ఎక్స్ టైమ్స్ అన్ని ఒక సైడ్, వై టైమ్స్ అని ఇంకో సైడ్ తీసేసుకోండి. సో నాకు ఇక్కడ dx ఇటు తీసుకొచ్చుకుంటా, ఈ పవర్ ఆఫ్ 3y ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటా అంటే 1 బై ఈ పవర్ ఆఫ్ 3y dy ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 3x dx. ఓకేనా, సో 1 బై ఈ పవర్ ఆఫ్ 3y ఏమని రాసుకోవచ్చు, ఈ పవర్ ఆఫ్ మైనస్ 3y dy ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 3x dx. ఇంటిగ్రేషన్ చేయండి అంతే. ఓకే, సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో ఈ పవర్ ఆఫ్ మైనస్ 3y ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3y బై 3. ఓకే, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చెప్పండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 3x అంటే ఈ పవర్ ఆఫ్ 3x బై 3. ఆర్బిటరీ కాన్స్టెంట్ నా ఇష్టం కాబట్టి నేను c బై 3 అని రాసుకున్నా, ఎందుకు 3ని క్యాన్సిల్ చేసుకోవడానికి. ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎలానైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు టోటల్గా 3ని ఎల్సిఎం చేసేస్తే తీసేసుకున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ సి. ఇంకేమని రాసుకోవచ్చు సార్, మనం ఈ మైనస్ 3yని కూడా ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటే మనకు ఇలా కూడా వస్తుంది, ఏమని ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ ఈ పవర్ ఆఫ్ 3y ఈజ్ ఈక్వల్స్ టు సిఆర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎలానైనా రాసుకోవచ్చు. ఓకేనా, సో మనకి ఎలా ఉండాలి, ఈ పవర్ ఆఫ్ 3x ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటే ఏంటిది, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎలానైనా ఉండొచ్చు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ చూసుకుంటే 2 ప్లస్లు ఉన్నాయి రాంగు, ఇక్కడ చూసుకుంటే 2 మైనస్లు ఉన్నాయి రాంగు, ఇక్కడ ఏమో ఎక్స్కి మైనస్ ఉన్నది వైకి ప్లస్ ఉన్నది అది కూడా రాంగు. మనకి ఏముండాలి, ఎక్స్కి ప్లస్ రావాలి వైకి మైనస్ రావాలి, ఒకటే ఆప్షన్ ఉన్నది ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి సార్. y dx ప్లస్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు x dy అని అడిగిండు. ముందు దీనికి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 టైప్కి తెచ్చుకోవాలి. రైట్,
క్వశ్చన్ ఏమున్నది చూడండి, వై డిఎక్స్ ప్లస్ వై స్కేర్ డివై, ఆ ఎక్స్ని కూడా ఇటు సైడ్ తీసుకురండి, మైనస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇది ఎలా ఉన్నది, వై డిఎక్స్ ఓకేనా, వై స్కేర్ మైనస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 టైప్ ఉంది ఓకేనా. ఇది ఎంత ఏంటిది ఎమ్, ఇదంతా ఏంటిది ఎన్. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 టైప్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా చెక్ చేయాలి. ఎగ్జాక్ట్ కావాలంటే కండిషన్ ఏంటిది, డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఫస్ట్ డో ఎం బై డో వై ఫైండ్ అవుట్ చేయండి. డో ఎం బై డో వై చేస్తే డో బై డో వై ఆఫ్ వై అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో ఏమవుతుంది 1 వస్తుంది. నెక్స్ట్ అలానే డో ఎన్ బై డో ఎక్స్ చేయండి. డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్కేర్ మైనస్ ఎక్స్, వై స్కేర్ మైనస్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చేస్తే వై స్కేర్కి ఏమవుతుంది సార్ 0, మైనస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ ఏమవుతుంది -1. మరి రెండు ఈక్వల్ అవుతున్నాయా, కాలేదు. డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ కాబట్టి ఇది ఎగ్జాక్ట్ అవుతుందా, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సార్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మరి మెథడ్ ఏంటి సార్ అని అంటే మనకు వచ్చే ఈక్వేషన్ బట్టి మనం ఫార్మేషన్ చేసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే ఇఫ్ డో ఎం బై డో వై, 1 సెకండ్, ఇక్కడ ఏమున్నది డో ఎం బై డో వై, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డో ఎన్ బై డో ఎక్స్, ఇఫ్ 1 సెకండ్, ఇఫ్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై బై ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై కనుక అవుతే అంటే ఫంక్షన్ ఆఫ్ వై మాత్రమే వస్తే దెన్ ఏమని రాయొచ్చు సార్, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై డివై ఈజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటిది, ఇఫ్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై బై ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అంటే ఫంక్షన్ ఆఫ్ వైలో కనుక వస్తే అప్పుడు ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై డివై అనేది ఏంటిది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మన ఈక్వేషన్ లో చూడండి డో ఎన్ బై డో ఎక్స్ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి డో ఎన్ బై డో ఎక్స్ అంటే -1 మైనస్ డో ఎం బై డో వై ఏమొచ్చింది 1 బై ఎం ఏమున్నది సార్, ఎం ఏమున్నది చూడండి, ఎం అంటే వై అంటే ఇక్కడ సింపుల్ గా వై అంటే ఏమొచ్చింది -2 బై వై. ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ వై అయినా ఇంకేమైనా ఉందా, ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ వై వచ్చింది కాబట్టి అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చెప్పండి సార్. ఇక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -2 బై వై డివై అంటే ఈ పవర్ -2 log వై. ఇంకేమని రాయి సార్, ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 బై వై స్క్వేర్. ఈ పవర్ లాగ్ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటిది 1 బై వై స్క్వేర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది 1 బై వై స్క్వేర్. ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్, ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అంటే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి బోత్ సైడ్ వై స్క్వేర్ తోని మల్టిప్లై చేయాలి. మన క్వశ్చన్ ఏమున్నది వై డిఎక్స్ ఓకే ప్లస్ వై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు అంతేనా, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది 1 బై వై స్క్వేర్ని ఒక్కసారి మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకుంటే వై బై వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్. ఇంకేమని రాసుకుంటాం 1 బై వై స్క్వేర్ అంటే 1 బై వై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బై వై స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చెప్పండి ఇది మనకు ఎండిఎక్స్ మళ్ళీ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 టైప్ ఉన్నది. ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే చెక్ చేద్దాం కావాలనుకున్నా. ఇప్పుడు ఒకసారి ఎం అంటే ఏమున్నది 1 బై వై కాబట్టి డో ఎం బై డో వై చేయండి. ఓకే రైట్, డో ఎం బై డో వై చేస్తే రైట్, సో డో బై డో వై ఆఫ్ 1 బై వై అంటే డెరివేటివ్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏంటిది -1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది -1 బై వై స్క్వేర్ అయిపోయిందా. నెక్స్ట్ అలానే డో ఎన్ బై డో ఎక్స్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఏంటిది 0 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై వై స్క్వేర్ కాన్స్టాంట్ అంటే -1 బై వై స్క్వేర్. ఇది కూడా ఏమొచ్చింది -1 బై వై స్క్వేర్ అంటే రెండు ఈక్వల్ అయినాయా కాబట్టి ఇప్పుడు ఏమైంది ఎగ్జాక్ట్ అయింది. ఎక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేసినాక ఎగ్జాక్ట్ అయింది. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నప్పుడు దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, సొల్యూషన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు ఏంటిది చెప్పండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకొకటి తీసుకుందాం, మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటిది
1 by y dx 1 by y dx plus 1 minus x by y square 1 minus x by y square dy is equals to 0. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వన్స్ ఎగ్జాక్ట్ అని తెలిసినాక మనం ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx అంటే 1 by y dx ఇక్కడ y టైమ్స్ అన్ని కాన్స్టాంట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy ఇక్కడ ఎన్లో ఎక్స్ టైమ్స్ లేకుండా తీసుకోవాలి. 2 టైమ్స్ ఉన్నాయి, 1 ఉన్నది మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ఉన్నది, ఎక్స్ టైమ్ లేకుండా ఏమున్నది సార్? 1 ఉన్నది. dy ఈజ్ ఈక్వల్ టు సి. ఇప్పుడు చెప్పండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by y అంటే ఏంటిది? రైట్, ఇక్కడ ఇది 1 by y అనేది కాన్స్టాంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టాంట్ అంటే ఏంటిది? విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోని కాన్స్టాంట్ ఇంటూ ఎక్స్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ బై వై. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటిది? విత్ రెస్పెక్ట్ వై తోని y ఈజ్ ఈక్వల్ టు సి. సో ఎక్స్ బై వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సి. ఎక్కడ ఉన్నది ఆప్షన్ అది కాదు మనం కనుక్కోవాల్సింది. ఇది ఓకే. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు సార్? y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు, అంటే సిని కనుక్కోవాలి. ఇప్పుడు ఇది మనకు వచ్చిన సొల్యూషన్. కొంచెం జాగ్రత్తగా చూడండి. వాడు ఒక కండిషన్ ఇచ్చిండు. ఏంటిది? y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్లో 1 ఉన్నప్పుడు y వాల్యూ ఏమన్నాడు? 1 అన్నాడు. y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీరు ఏం చేయాలి సార్? ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే y ప్లేస్లో కూడా 1 రావాలి. మీనింగ్ ఏంటిది? ఇక్కడ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 y ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు. y ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటిది? ఎక్స్ అనేది 1 ఉన్నప్పుడు y అనేది 1 ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చి సీని ఫైండ్ అవుట్ చేసుకోండి. సీని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ బై వై అంటే ఏంటిది? 1 by 1 ప్లస్ y ఏంటిది? 1 ఈజ్ ఈక్వల్ టు సి. అంటే దీని నుంచి 1 by 1 అంటే 1, 1 ప్లస్ 1 అంటే ఏంటిది? 2. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది సార్? 2. సి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2. అంటే ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏంటిదిగా? ఎక్స్ బై వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్? 2. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడిగిండు? ఎక్స్ బై వై ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అని అంటే క్వశ్చన్ ఏం అడిగిండు సార్? ఏదో ఫైండ్ అవుట్ చేయన్నాడు. y ఆఫ్ -3 అన్నాడు, అంటే ఎక్స్ ప్లేస్లో -3 అన్నాడు. ఏమడిగిండు? y ఆఫ్ -3. y ఆఫ్ -3 అని అంటే మీనింగ్ ఏంటిది? ఎక్స్ ప్లేస్లో -3 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుంది అని అడిగిండు. తీసుకోండి ఒకసారి. -3 by y ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎల్సిఎం ఏమవుతుంది? y అంటే -3 ప్లస్ y స్క్వేర్. -3 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే -3 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2y. 2yని కూడా ఇటు సైడ్ తీసుకురండి. y స్క్వేర్ మైనస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. yని కామన్ తీస్తే y మైనస్ 3 ప్లస్ 1ని కామన్ తీస్తే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y మైనస్ 3ని కామన్ తీస్తే y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని నుంచి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. ఒకటి y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ అలానే y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనకు ఒకటి 3 అయినా కావాలి, -1 అయినా కావాలి. ఏ ఆప్షన్ ఉన్నది చూద్దాం. ఓకే, సో 3 ఉన్నది, -1 ఎలాగ లేదు. సో ఇది ఒక్కటి చాలా లెంతీ క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో, కానీ చాలా ఈజీ. ఓకేనా? ఈ ఒక్క క్వశ్చనే లెంతీగా ఉంది. రైట్.